అంతేకాదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నియమిస్తామన్నది చట్టం చేశారు. అంతేకాదు వైజాగ్లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు. దుగ్గిరాజపట్నానికి పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు. స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు. వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పారు. ఇవన్నీ యాక్ట్లో పేర్కొన్న అంశాలు. అంటే ఇవన్నీ చట్టంలో పేర్కొన్న అంశాలు, ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకు చేయాల్సిన అంశాలు. భారతదేశము ఒక చట్టం చేసి పార్లమెంటులో క్యాబినెట్లో అది పాస్ చేసి ఇది చట్టం చేసిన విషయం. కానీ ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్లప్పుడు మా దగ్గరకు వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి చెప్పారు. ఇవేవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీలుని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే, అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా మీరు నాయకులు ఎలా అవుతారు? అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు.